హలో అండి అందరికి. ఇదైతే మారేడుమిల్లి సైడ్ ఉన్న రంపచోడవరం అన్నమాట. అందరికీ తెలిసే ఉండొచ్చు. చూడండి, హైవే వస్తుంది అని చెప్పి షాప్స్ అన్ని తీసేశారనమాట. రోడ్ సైడ్ చాలా వరకు క్లియర్ చేసేసారు. వాళ్ళకు 1 డే టైం ఇచ్చారంట. బట్ వాళ్ళు ఏమీ పట్టించుకోకపోవడంతో మొత్తం గవర్నమెంటే జేసీబీలు అన్ని ఇచ్చి మిలిటరీ వాళ్ళని పంపించి మొత్తం క్లియర్ చేశారనమాట. చూడండి, షాప్స్ అన్ని పడగొట్టేశారు. ఎలా తీసుకెళ్తున్నారు చూడండి. వీళ్ళని చూస్తేనే కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే మధ్యలో షాప్స్ వ్యాపారం చేసుకునే వాళ్ళకే కానీ మధ్యలో అయితే కొంచెం ముసలి వాళ్ళు, వాళ్ళకి హౌస్ కూడా లేకుండా చిన్న హౌస్లో ఏదో అడ్జస్ట్ అయ్యి బతుకుతూ కొడుకులు పట్టించుకోకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. సో ఇది గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి నష్టపరిహారం కూడా ఏమి ఇవ్వరంట, అక్రమంగా కట్టారు అనేసి. మరి అలాంటి ముసలి వాళ్ళకి ఎలా బతుకుతారో ఏంటో ఏం తెలియట్లేదు. మాకైతే ఏ షాప్ ఎక్కడుంది, అసలు ఇప్పుడు ఈ ఏరియా ఏంటి అని గుర్తుపట్టడానికే చాలా టైం పట్టేస్తుంది మాకు. చూడండి, మొత్తం షేపే మారిపోయింది రంపచోడవరంది. ఇది మారేడుమిల్లి రూట్ అండ్ దేవీపట్నం రూట్ సైడ్ అనమాట. అలాగే గోకవరం వరకు కూడా క్లియర్ చేస్తారు అనేసి అంటున్నారు. ఇక్కడ నుండి రంపచోడవరం నుండి గోకవరం వెళ్ళే మార్గం, ఆ దారి అంతా కూడా హైవే కోసమని హౌసెస్ అక్రమంగా కట్టిన కట్టడాలన్నీ తొలగించేస్తారంట. సో చూడండి, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఎందుకంటే ఇది చాలా మంది మొత్తం చోడవరంలో ఇప్పుడైతే మాకు ఒక కూరగాయలు కూడా దొరకట్లేదు. ఒక షాప్ కూడా కరెక్ట్గా లేదనమాట. చుట్టుపక్కల ఊర్లన్నిటికీ చోడవరం ఆధారం. సో ఇంకా మంచి వీడియోలు కావాలంటే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.